అయ్యా రేవంత్ రెడ్డి గారు దయచేసి మా బాధలు ఒక్కసారి ఆలోచించండి. మేమంతా కూడా గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి అభ్యర్థులము. మేము ఇక్కడ హైదరాబాద్ లో లోకల్ ఉన్న క్యాండిడేట్ కాదు. మీ ప్రభుత్వం రావడం కోసం మేమంతా కష్టపడ్డ వాళ్ళము, నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళం. మేమంతా మా బాధ ఒక్కటే. మేము ఈ నాలుగా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు మేము మా యొక్క కెనల్ సహకారం చేసుకుంటామని చెప్పేసి చాలా ఇబ్బందులు బాధపడ్డాము. కానీ మీరు ఇప్పుడు 5,000 నోటిఫికేషన్ మాత్రం ఇస్తామని అంటున్నారు. దయచేసి 5,000 నోటిఫికేషన్ ఇంకా వస్తే మాకు 30 జిల్లాలలో ఉన్నటువంటి ఏ ఒక్క అభ్యర్థికి కూడా ఎంత మెరిట్ మార్క్స్ వచ్చినా కూడా ఉద్యోగాలని పరిస్థితి. కాబట్టి దయచేసి మా ఎందు ఒక్కసారి దయతలిచి ఉన్నటువంటి 19,000 పోస్టులు మొత్తం కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేమంతా కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఎందుకంటే మీరు గెలవడంలో మాకు ప్రముఖ పాత్ర ఉంది కాబట్టి. జియో నంబర్ 46 వల్ల మాకు ఆల్రెడీ మెరిట్ మార్క్స్ వచ్చినా కూడా మేము ఉద్యోగం కోల్పోయి ఇవాళ మేము కోట్ల మీద ఎక్కేటువంటి పరిస్థితి వచ్చింది. సార్ మరొకసారి ఇలాంటి ఇబ్బందులు కాకుండా మమ్మల్ని బాధ పెట్టకుండా మా భవిష్యత్తును ఆడుకోకూడదు. దయచేసి మాకు 19,000 నోటిఫికేషన్ రావాలి. అండ్ అదేవిధంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి 36 సంవత్సరాల ఏజ్ మీరు పెంచాలి. అండ్ ఎస్ఐకి 35 సంవత్సరాలు ఇవ్వాలి. మేమంతా కూడా 2022లో వచ్చిన నోటిఫికేషన్ తర్వాత ఇప్పటిదాకా ఒక నోటిఫికేషన్ రాలే కాబట్టి మేమంతా ఈ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నాం. దయచేసి ఉన్న ఖాళీని భర్తీ చేయాలని చెప్పేసి మరొకసారి మేమంతా కూడా వేడుకుంటున్నాం. అందరూ మేము బీహార్ నుంచి కాదు, అస్సాంలో పుట్టిన బిడ్డలం కాదు, మీ తెలంగాణ బిడ్డలం అయ్యా. మేము అడిగేది ఒకటే, 15,000 ఉద్యోగాలు ఇవ్వండి. మాకు 5,000 సరిపోదు. ఒకవేళ మీరు కనుక 5,000 ఇచ్చినట్లయితే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ మిమ్మల్ని భయపెట్టట్లేదు. మేము మా కన్నీళ్లతోటి చెప్తున్నాము. ఏ చెట్టుకో కొమ్మకో ఊరేసుకునే పరిస్థితి వస్తుందయ్యా. ఇప్పటికే 30 సంవత్సరాలు దాటిపోయినాయి. మా పరిస్థితులు బాగాలేవు, మా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. చూడబోతే మా తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు. మీరు కనుక ఈ 5,000 పోస్టులు ఇస్తే ఇంకా మా చావు